తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. రైతు భరోసాపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతే రైతు భరోసా చెల్లించాలని ఆదేశించింది. పెండింగ్ రైతు భరోసా నిధులు విడుదల చేసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇక మే 9 లోపు రైతు బంధు ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై ఈసీ అభ్యంతరం తెలిపింది. రేవంత్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తాయని ఈసీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. రైతు భరోసాపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతే రైతు భరోసా చెల్లించాలని ఆదేశించింది. పెండింగ్ రైతు భరోసా నిధులు విడుదల చేసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇక మే 9 లోపు రైతు బంధు ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై ఈసీ అభ్యంతరం తెలిపింది. రేవంత్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకి వస్తాయని ఈసీ ఆదేశించింది. అయితే రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్ చెప్పండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఇటు రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటికే 5 ఎకరాలకు సంబంధించిన రైతులకు కూడా రైతు బంధు ఇప్పటికే అమలు చేశారు. వారు బ్యాంక్ అకౌంట్ లో కూడా నగదు జమ చేసిన పరిస్థితి కూడా విడుదల చేస్తా ఉంది. ఈ నెల 8 లేదంటే 9 లోపే రైతు బంధుకు సంబంధించి ఖచ్చితంగా అందరి రైతులకు కూడా అమలు చేస్తాం, లేదంటే ముక్కు నేలకు రాస్తా అనేసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున రైతులు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. రైతులకు రైతు బంధు తమ బ్యాంక్ అకౌంట్ లో కూడా జమ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా ఎన్నికల కమిషన్ మాత్రం దాన్ని తప్పుపట్టింది. ఎన్నికల సమయంలో మాత్రం ఇలా రైతు బంధు నిధులు విడుదల చేయడానికి మాత్రం తప్పుపట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటా ఉంది. ఎందుకంటే ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్టు, ఖచ్చితంగా కొత్తగా ప్రవేశపెట్టింది కాదు, లేకపోతే కొత్తగా అమలు చేస్తామని హామీ ఇచ్చినది కూడా కాదు. గత బీఆర్ఎస్ పార్టీ హయాం నుంచి కూడా ఇది కొనసాగుతా ఉన్న ప్రాజెక్టు కాబట్టి అది ఖచ్చితంగా అమల్లోకి తీసుకోవాల్సిందే అనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అవసరమైతే ఎన్నికల కమిషన్ కూడా కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమైంది. దానికి సంబంధించిన ఎన్నికల కమిటీ చూసుకునేటువంటి కాంగ్రెస్ బాధ్యులకు కూడా అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి మాత్రం ఎన్నికల కమిషన్ సీరియస్ తీసుకుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా నిలుపుదల చేసిన నేపథ్యంలో కూడా తెలంగాణపై దృష్టి పెట్టిన నేపథ్యంలో కూడా మరోవైపు ఇటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన రైతు బంధు అమలు చేస్తామన్న వ్యాఖ్యల పట్ల కూడా ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వాస్తవానికి ఇప్పటికే 3 నెలల ముందే ఇది క్లోజ్ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డబ్బులు లేనందువల్లే కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఇది కంటిన్యూ అయితా ఉంది. అయినప్పటికీ నిన్న డబ్బులు జమ చేసినా కానీ ఎన్నికల కమిషన్ మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కొంతమంది కావాలనే ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మిగతా ప్రతిపక్ష పార్టీల కుట్రే అని కాంగ్రెస్ పార్టీ కొట్టివేస్తా ఉంది. అవసరమైతే ఎన్నికల కమిషన్ ని కలిసి దానికి సంబంధించిన పూర్తి డేటా కూడా ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.